హలో అండి, గోంగూర పచ్చెనపప్పు కర్రీ చూపిస్తున్నానండి. 3 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోండి. 5-6 పచ్చిమిర్చి ఎక్కువ కట్ చేసి పెట్టుకోండి. టమాటాలు 2. ఒక బాండీలో నూనె వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి దాంట్లో సాల్ట్ వేయండి. బ్రౌన్ కలర్లో వేగుతుంది. 3 స్పూన్స్. పచ్చిమిర్చి ఎక్కువ ఉంటుందండి ఈ కర్రీలో, ఎందుకంటే గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి. తర్వాత టమాటా ముక్కలు ఒక 3 చిన్న సైజు టమాటా ముక్కలు కట్ చేసుకొని వేసేసేయండి దాంట్లో. తర్వాత గోంగూర వాష్ చేసుకున్న గోంగూర వేసేసి మొత్తం కొంచెం నీళ్ళు పోయండి, కొంచెమేనండి. తర్వాత కొంచెం గోంగూర పసుపు వేసేసి గోంగూర మూత పెట్టి కొంచెం మగ్గిన తర్వాత పచ్చెనపప్పు కూడా వెంటనే వేసేసేయండి, ఎందుకంటే దాని పులుపు పప్పు తగులుతుంటే అక్కడక్కడ టేస్ట్ బాగుంటుంది పుల్లగా. తర్వాత ఒక 3-4 స్పూన్లు మసాలా కారం. గోంగూర పులుపు కాబట్టి కారం ఎక్కువ వేస్తేనే సరిపోతుంది. లాస్ట్లో కొంచెం 1 స్పూన్ ధనియాల పొడి వేసేసి కరివేపాకు వేసి స్టవ్ ఆపుకోవడమే, అంతే. సబ్స్క్రైబ్.